अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। దీన్ని పెట్టేసి దీన్ని ఇట్లా ఉండలేతే ఇది ఉంది, ఈ మైక్ ఉంది కదా, ఇది సరిపోతుంది కదా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బహుశా సభలో చాలామంది ఉన్నారుగా, కానీ ఎవరు సలాం తిరిగి జవాబు చెప్పడం లేదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాషాల్లా, బారకల్లా. సలాంకి తిరిగి జవాబు చెప్పడం ఫరజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే గౌరవభావంతో మీకు సలాం చెప్పారో వారికి అదే విధంగా లేదా అంతకంటే ఉత్తమ రీతిలో తిరిగి జవాబు ఇవ్వండి అన్నాడు. సలాం అనేటువంటిది ఒక దువా, దీవెన. అల్లాహ్ యొక్క శుభాలు, దీవెనలు, ఆయన యొక్క బరకత్ మీ అందరి జీవితాలపై కురియుగాక, అంటే మీ అందరూ చల్లంగా ఉండాలి అని చేసేటువంటి దువా సలాం. కానీ చాలామందికి సలాం యొక్క అర్థం కూడా తెలియదు. అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలాలిహి వసహ్బిహి వమన్ తబియ్యహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హష్రి వన్ నుషూరి వల్ మీదాన్. అమ్మా బాద్, ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఅబుదుల్లాహ్ వలా తుశ్రికు బిహి షై'a وبالوالدين إحسانا وبذي القربى واليتامى والمساكين. بسم الله الرحمن الرحيم. قاف والقرآن المجيد بل أجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء نذير أئذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తాను కోరుకున్న వారికి ఈ రుజుమార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ మూర్ఖంగా అజ్ఞానంతో ఎవరైతే తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గుడ్డిగా వ్యవహరిస్తాడో, ఆచరిస్తాడో అలాంటి వాడికి సన్మార్గం చూపేవాడెవడో ఈ ప్రపంచంలో లేడు, ఆకాశాల స్వామి అల్లాహ్ తప్ప. సృష్టి ఆయనదే, ఆధిపత్యము ఆయనదే. ఆయన 2 కాళ్ళ జంతువులను, 4 కాళ్ళ జీవులను, పొట్టతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, నీటిలో ఈదే వాటిని, గాలిలో ఎగిరే వాటిని సృష్టించినటువంటి వాడు. నిలబడ్డ ఆకాశం, తిరుగుతున్నటువంటి ఈ భూమి, వీచే గాలి, ప్రవహించే నీరు, మండే అగ్ని, పంచభూతాలన్నీ ఆయన మహిమలే. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన కారుణ్యం అనంతమైనది, ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన పట్టు కూడా దాంతోపాటు బహు గట్టిది సుమా.
ఆయనే పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పుల నుండి ముత్యాలను, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను ఉద్భవింపజేస్తున్నాడు. సోదరులారా, మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపములు, బలహీనతలు లేని పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ఆయన గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు ఇంకా మిగిలి ఉంటాయి. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. ఎంతటి గొప్పవాడు! ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో, ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, కంటికి కనబడనటువంటి వాడు, కోరికలు తీర్చేవాడు, ఆపద నుండి గట్టెక్కించేవాడు, అవసరాలు లేనివాడు, సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం మనిషి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అని ఆయన కోరుకున్నాడో, ఒక మానవుడిగా, ఒక మంచి మనిషిగా ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అని ఆకాశాల స్వామి కోరుకున్నాడో ఆ విధానాన్ని తెలియజేయడానికి దైవ ప్రవక్తలను ఈ భూమి మీద పంపించాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలం మీద ప్రతి భాగంలో ఆయన ప్రవక్తలు వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, అంతిమ దైవ ప్రవక్త, జీవజల అమృతమైన కౌసల్ని పంచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ప్రతి జాతిలో ప్రతి భాగం మీదకు దైవ ప్రవక్తలు వచ్చారు. ప్రజలకు సందేశాన్ని అందించారు. ప్రపంచ ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని అయితే చూస్తున్నారో, ఇది మిస్ అవుతా, ప్రపంచ ప్రజలారా, ఈ లోకాన్ని అయితే మీరు చూస్తున్నారో ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి జీవితం రాబోయేది, మరణం తర్వాత ప్రారంభం కాబోయేది అని దైవ ప్రవక్తలు ప్రపంచ ప్రజలకు సందేశాన్ని అందించారు. కాబట్టి దైవ సందేశాన్ని అందించడానికి ఈ ప్రపంచంలోనికి వచ్చినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరదులు కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు, ఆయన దయానుగ్రహాల వల్ల ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అదృష్టం, సౌభాగ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినందుకు నేను కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఈ గడ్డ చేసుకున్నటువంటి పుణ్యం అల్హమ్దులిల్లాహ్. ఆయన యొక్క గ్రంథాన్ని, మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పలుకులను, ఆయన ప్రవక్త ప్రవచనాలను ఈ విధంగా ఈ గడ్డ మీద నివసించేటువంటి ప్రజలందరి వద్దకు, వారి చెవుల వద్దకు పంపించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడే. జీవితంలో ఇది అమూల్యమైనటువంటి రోజు సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ అంటే ఎవరో తెలియదు, ఆయన యొక్క ఆదేశాలు ఏంటో తెలియదు, అసలు ఖురాన్ గ్రంథంలో ఏముందో తెలియదు, మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలియదు. కానీ ఈరోజు మానవ సమాజం అత్యంత క్రూరమైనటువంటి, అత్యంత భయంకరమైనటువంటి పయనం ముందుకు వెళుతూ తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు సోదరులారా. క్షణభంగురమైన జీవితం. నించుంటాను సార్, నించుంటాను. క్షణభంగురమైనటువంటి జీవితం సోదరులారా. ఇది గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఈ లోకాన్ని వీడతారో ఎవరికి గ్యారంటీ లేదు.
మనిషికి వాడి ధనం కానీ, వాడి కులం కానీ, వాడి బలగం కానీ, హోదాలు కానీ, అంతస్తులు కానీ ప్రపంచంలో ఎవరికి ఏ ఒక్కటి పనికిరాదు. తల్లి గర్భం నుండి ఒంటరిగా నగ్నంగా ఈ ప్రపంచంలోనికి మనిషి ఏ విధంగా ప్రవేశించాడు, అదే ఒక రోజున అదే విధంగా ఒంటరిగా వెళ్ళిపోయేవాడే. మరి సాధించేదేమిటి? చివరికి నీ ఒంటరిగా ఈ ప్రపంచాన్ని వెళితే కట్టుకున్న భార్య, నిర్మించుకున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు, సంపాదించుకున్నటువంటి బంగారు వెండులు, కూడబెట్టినటువంటి దానం అన్నింటినీ విడిచిపెట్టి ఒక రోజున నీవు ఆ జనాజా మంచంలో పనుకుని ఉంటే నలుగురు నిన్ను తీసుకుని వెళ్ళి మోసి ఊరి పెట్టిన కాటిలో పెడితే నీ వెంటొచ్చేదేంటి? నిన్ను కాపాడేదేమిటి? సోదరులారా, నేనేదో ఒక మతం గురించి చెప్పడం లేదు, ఒక కులాన్ని గురించి ప్రమోట్ చేయడం లేదు, నాది ఒక రాజకీయ పార్టీ కాదు. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ కళ్యాణం కోసం, ఈ లోకంలో మనిషి మార్గదర్శకత్వం కోసం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకం మీద అవతరింపజేసినటువంటి ఖురాన్ యొక్క సందేశం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ సందేశం కేవలంగా మసీదుల్లో చెప్పడం వల్ల, ఉర్దూలోనే చెప్పడం వల్ల ప్రపంచంలో ఎందరో ఈ ధర్మం పట్ల అనేక రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు కలిగి ఉన్నారు. నిజంగా పండితులు మాట్లాడేటువంటి ఉర్దూ మాటలు ఖచ్చితంగా మాట్లాడితే మన ముందు ఆ ఉర్దూ భాష కూడా మనకు అర్థం కాదు. అందువల్ల ఈరోజు ధర్మం గురించి సరైనటువంటి అవగాహన మనలో లేదు, మన చుట్టుపక్కల నివసించేటువంటి ప్రజలకు లేదు. సోదరులారా, ఆలోచించండి, అసలు మానవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టించబడ్డాడు? అసలు మానవుడిని పుట్టించిన వాడెవరు? మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాడు? నిజంగా ఇన్ని కులాలున్నాయా? ఇన్ని మతాలున్నాయా? ఇంతమంది దైవాలున్నారా? అసలు సృష్టికర్త అంటే ఎవరు? సృష్టికర్త యొక్క లక్షణాలేంటి? మానవుడు ఎవరిని ఆరాధించాలి? ఈ విషయాలను క్షుణ్ణంగా, క్లుప్తంగా ఇన్షాల్లా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల వెలుగులో కొన్ని నిమిషాల పాటు మాట్లాడతాను. శ్రద్ధగా వినండి. దయచేసి పిల్లలతో ఎవరు కూడా మమేకం కావద్దు. పిల్లలంటే పిల్లలు, వారికి తెలియదు. మా స్త్రీలు కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే సాక్షాత్తు మనం మహోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క మాటలు, అలం యాతికుం నజీర్ కాలు బలా షహీదనా కాలు బలా, మీ దగ్గరకు హెచ్చరించేవాడు రాలేదా? నా మాటలు వినిపించలేదా? ఫకజ్జబనా వకుల్నా మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. అయా, హెచ్చరించేవాడు వచ్చాడు, నీ వాక్యాలను చదివి వినిపించేవాడు ఒకడు వినిపించాడు. ఫకజ్జబనా, కానీ మేము తిరస్కరించాము. విన్నా కానీ విననట్టు యాక్షన్ చేశాము. ఎందుకంటే మనోడు కాదుగా చెప్పేది అనేటువంటి భావనలో ఉన్నారు. ఎవరో లేండి టోపీ గడ్డం పెట్టుకుని నవాబు గారు మాట్లాడుతున్నాడు, ఆ మాటలతో మనకు సంబంధం ఏందిలే అనుకుంటున్నారు వేరే వాళ్ళు. ఫకజ్జబనా వకుల్నా మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. చెప్పేవాడే పిచ్చోడు, పని బాట లేనివాడు అని మేము నిర్లక్ష్యం వహించాము. వకాలు లౌ కున్నా నస్మఉ వ నాకిలు మా కున్నా ఫీ అస్హాబి సయీర్. అయ్యో, కానీ ఆ రోజున అతడు చెప్పినటువంటి మాటలు నేను విని ఉంటే, కనీసం ఆలోచించి గ్రహించి ఉంటే ఈ నరకాగ్నికి ఆహుతయ్యేవాడిని కాదు కదా అని ఆ రోజున చేతులు కొరుక్కొని తోళ్ళు లేసిపోయే విధంగా ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది సోదరుడా. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రుఊసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా అబ్సర్నా వసమీనా ఫరదీనా నమల్ సాలిహన్ ఇన్నా మూకినూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ దోషులు, దొంగలు, దుర్మార్గులు, అపరాధులు, నిందితులు వీళ్ళందరూ తలలు వంచుకొని ఆ సృష్టికర్త అల్లాహ్ ముందు నుంచినటువంటి ఆ సమయాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుండు. రబ్బనా అబ్సర్నా, ఓ మా సృష్టికర్త అల్లాహ్, ఇప్పుడు మా కళ్ళు బాగా కనపడుతున్నాయ్యా, మా చెవులు బాగా వినపడుతున్నాయ్యా,
మాకు నమ్మకం కుదురుతుందల్లా నీవే సృష్టికర్తవని. లోకంలో ఉన్నప్పుడు తెలియక మేము మా తాతోళ్ళందరూ చేశారు, మా ముత్తాతోళ్ళందరూ చేసుకుంటారు అని చెప్పేసి మూఢనమ్మకాలను పాటించాం వల్ల తిరిగి ఒక్కసారి లోకంలోనికి పంపించు, నిన్నే ఆరాధిస్తాను, నీ ప్రవక్తని అనుసరిస్తాను అని ఏడ్చి మొత్తుకొని గీ పెడతాడు. కానీ ఎల్లాంటాడు కల్లా అసంభవం. ఒక్కసారి నీ ఆడే గుండె ఆగిపోతే, ఒక్కసారి సాగే నీ శ్వాస ఆగిపోతే ఈ ప్రపంచంలో తిరిగి మరలా నిన్ను రప్పించేవాడెవడు లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీలమన్ రాక్. కాదు, మీరు అనుకునేది నిజం కాదు. మాకు పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, మాకు బాగా డబ్బులున్నాయి, మాకు బాగా బంగారం ఉంది, మాకు బలగాలున్నాయి, మాకు పలుకుబడులున్నాయి అనుకుంటున్నారేమో. కాదు, పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు, చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఆయనకు అర్థమైనప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? కట్టుకున్న భార్య పక్కనుంది, కడుపున పుట్టిన బిడ్డలున్నారు, అన్నదమ్ములున్నారు, ఆప్తులున్నారు, స్నేహితులున్నారు. రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా? కాపాడండి. హాస్పిటల్లో చేసినప్పుడు మనం అంటే, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఎంతైనా పర్వాలేదండి, ఎంతైనా పర్వాలేదు. కానీ పోయేవాడి ప్రాణాన్ని ఈ లోకంలో ఆపేవాడెవడు లేడు. ఆ సమయం రాకముందలే మారండి అంటున్నాడు. అసలు ఈ ప్రపంచంలో ఒక దైవ విశ్వాసిగా, అల్లాను నమ్మినటువంటి భక్తుడిగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయుడిగా, ఆయన అనుచరుడుగా ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి అన్న సంగతిని తెలిపినటువంటి మహా ఉత్కృష్ట గ్రంథం కలామల్లాహ్, అల్లా ప్రసంగమైనటువంటి ఈ ఖురాన్. కానీ ఈ ఖురాన్ గ్రంథంలో ఏముందో ఇప్పటిదాకా మనం చూడలేదు. కాబట్టి సోదరులారా, ఆ పరిస్థితులు దాపురించక మునిపే ఆయన ధర్మం వైపుకు రండి అంటున్నాడు. సార్, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయి ఎవరో చెప్పలేరు. ఉపద్రవాల మీద ఉపద్రవం అవతరించేటువంటి సమయం ఇది. ఎంతమంది చచ్చిపోయారు సార్ మన కరోనాలో? కోట్లు కూడబెట్టినటువంటి కోటీశ్వరుల్ని కన్న కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎవడు అలా అంటుకోవడానికి కూడా భయపడ్డారు. జేసీబీలు పెట్టి క్రేనియా బౌండరీ వాళ్ళు ఏదైతే ఉందో బరియల్ గ్రౌండ్, శ్మశాన వాటికని మనుషులు కూడా తీలే గొయ్యిలు భయపడిపోయారు. క్రేనే వచ్చి గుంట తీసి ఆ గుంటలో తొండంతో ఇసిరేసి కప్పేసి వెళ్ళిపోయింది. ఏంటి, నీ డబ్బు కాపాడుతుందా? ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారెవరు? ఏది నీతో పాటు వచ్చేది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు మారదు. త్రాగుడు, జోదాలు, వ్యభిచారాలు, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలు, ప్యాషన్ల పేరుతో దిగజారుతున్నటువంటి మహిళల విలువలు, తల్లిదండ్రులు వేధించడాలు, అన్నదమ్ముల్ని ఇబ్బంది పెట్టడాలు, ఒకటిది లాక్కోటాలు, అప్పులు ఎగ్గొట్టడాలు, సోదరులారా, పాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదీ నాస్. ఈరోజు నేల మీద కానీ నీటిలో కానీ కల్లోలాలు చెలరేగాయంటే కేవలంగా మనుషులు చేస్తున్నటువంటి పాపాల కారణంగా. అరే సోదరులారా, 10 సంవత్సరాల వయసు నుంచి ప్రతి ఒక్కడు ఆ బాటిల్, క్వార్టర్ బాటిల్ తాగటం ఫ్యాషన్ అయిపోయిందయ్యా. ప్రతి వాడు తాగుబోతుడుగా తయారవుతున్నాడు. ప్రతి చోట అశ్లీలం. చిన్న అమ్మాయిని చంపేశాడు కదండి, చైత్ర అనేటువంటి చిన్న అమ్మాయిని కామంతో చిదిమి వేసి చిన్నారి ప్రాణాన్ని గాలిలో కలిపివేశాడు. కారణం ఒకటా రెండా, ఎక్కడ పట్టినా ఎప్పుడు పట్టినా వినాల్సి వస్తుంది. కారణం సృష్టికర్త అంటే ఎవరో తెలియకపోవటం, అసలు ఎవరిని ఆరాధించాలో అర్థం కాకపోవటం, మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోకపోవడం, క్షణికమైనటువంటి సుఖాలకు అలవాటు పడిపోవటం, జీవిత పరమార్థాన్ని మరిచి ఎందుకు బతకాలో అర్థం కాక కొంతమంది మధ్యంతరంగా, అర్ధాంతరంగా ఆత్మహత్యలతో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతా ఉన్నారు. సోదరులారా, అసలు వీటన్నిటి కారణాలేంటి?
సృష్టికర్తను గుర్తించకపోవడం. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్-అర్దు జమీఅన్ కబ్సతుహు యౌమల్ కియామా వసమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా మా యుశ్రికూన్. ప్రజలు అల్లాహ్ను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. ప్రజలు అల్లాహ్ను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. అల్లా అంటే సాయిబుల్ దేవుడు లేని వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది. అబ్బో సాయిబులేమో మా దేవుడు అండి అల్లా అంటే అనుకున్నారు. సోదరులారా, ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా అల్లా అంటే ఈయన సాయిబుల్ దేవుడు, ఈయన అరబ్ దేశానికి సంబంధించిన దేవుడు ఒక్క చోట కూడా లేదు. మరి ఖురాన్ ఏమంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ప్రశంసలు సకల స్తోత్రాలు సకల లోకాల పాలకుడు సర్వజీవ పరిపోషకుడైన అల్లాకే శోభిస్తాయి. మొదటి వాక్యం, మొదటి అధ్యాయం. అల్లాహ్ సమస్త లోకాలకు సర్వజీవులకు ఆయన ఏకైక ఆరాధ్యుడు. ఖురాన్ అంటుంది కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఆఖరి అధ్యాయం 114 సూరా సూరతున్నాస్. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, రబ్బిన్నాస్ ఆయన మానవుల యజమాని, మలికిన్నాస్ మానవుల చక్రవర్తి, ఇలాహిన్నాస్ మానవుల ఆరాధ్య దైవం. ఎక్కడ కూడా ఒక ప్రాంతం ఒక మతం చెప్పబడలేదు. ఫ్యాన్ అవసరం లేదండి. ఎక్కడ కూడా చెప్పబడలా. కానీ అసలు మనం ఖురాన్ గ్రంథాన్ని చదవకపోవటం వల్ల, మసీదుకి రాకపోవటం వల్ల, జీవితంలో ఆయన గ్రంథాన్ని చదవకపోవటం వల్ల ఏదో కులాచారంగా బ్రతుకుతున్నాం. జుమ్మాకు వస్తే వస్తాము, రంజాన్ వచ్చిందంటే ఏమంటే నేను శివరం 3 రోజులు ఉంటారంటే అంటాడు ఒక ఆయన. అబ్బా ఇది ఎవరి మీద ఎహసాన్ చూసినట్టు. శివరం 3 రోజులు ఉంటే సరిపోతుందా? చివరి 3 రోజులు ఉంటే విశ్వాసం సంపూర్ణమవుతుందా? స్వర్గం లభిస్తుందా? చివరి 3 రోజుల్లోనో లేదా మధ్య నుంచి 15 రోజుల్లోనో ఉపవాసం ఉండడమో, లేకపోతే శుక్రవారం రోజు శుభ్రంగా తలంటూ స్నానం చేసి మంచి బట్టలు రాసుకొని అత్తరు పూసుకొని వచ్చి మసీదులో నిద్రపోవటమో, ఇది విశ్వాసం కాదు సోదరులారా. దైవ ధర్మాన్ని ధర్మంగా గుర్తించి తన సృష్టికర్తను సృష్టికర్తగా విశ్వసించి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడలో నడవడం. రజితు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనన్ ఓ బి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం నబియా. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడలలో నడవడం. అప్పుడు ధర్మం ఏంటో మనకు అవగాహన అవుతుంది. మరి అలాంటి ఎవరు? చాలామంది సాయిబుల్ దేవుడు అంటున్నారు, కొంతమంది అర్ధచంద్రుడు నక్షత్రం అనుకుంటారు, కొంతమంది 786 అనుకుంటారు, కొంతమంది దర్గా జెండా పీర్ వలీ బాబా చాలామంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో అల్లాహ్ ఫోటో అని కొట్టారనుకోండి, చిన్న పిల్లగాడు ఒకటి టోపీ పెట్టుకుని బండి వేసుకుని ఉంటాడు. ముందు ఒక గుర్రం ఉంటుంది, దానికి ఒక రెక్క ఉంటుంది, ఒక రియాల్ ఉంటుంది, దాని మీద పుస్తకం ఉంటుంది. అంటే సాధారణంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అల్లాహ్ ఫోటో అంటే అది అనుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. అసలు అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ తన గురించి ఏం చెప్పాడు? అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఇన్ ఫలా తతజక్కరూన్. 32వ అధ్యాయం 4వ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ అంటే ఆయనే ఎవరైతే ఆకాశాలను భూమిని వీటి మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో. ఆకాశాలను భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని ఎవరైతే 6 రోజుల్లో సృష్టించాడో, తర్వాత సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించాడో ఆయన అల్లాహ్. అల్లాహ్ ఎవరు? అల్లాహుల్లదీ రఫఅ సమావాతి బిగైరి యమదిన్ తరౌనహా. అలాంటి ఆయనే ఎవరైతే ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా నిలబెట్టాడో. చిన్న టెంట్ వేసుకోవాలంటే 4 బొంగులు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్ళు కావాలి. గట్టి గాలిదొల్లిన లేచిపోద్ది, గట్టి వాన కురిసినా కూలిపోద్ది. మరి అంత పెద్ద ఆకాశాన్ని ఎక్కడ చూసినా
అంతం లేని అంతం కాని హద్దులు అర్థం తెలియనటువంటి ఆకాశాన్ని బిగైరియమదిన్ తరౌనహా, ఏ స్తంభాలు లేకుండా ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో ఆయన అల్లాహ్. అల్లదీ ఖలక సబా సమావాతిన్ తిబాకా మా తరా ఫీ ఖల్కిర్ రహమాన్ మిన్ తఫావుత్ ఫర్దయిల్ బసర్ వల్ తరా మిన్ ఫుతూర్. ఒకటి కాదయ్యా, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి 7 ఆకాశాలను సృష్టించాడు. ఆకాశాలను సృష్టించిన వాడు అల్లాహ్. ఆకాశాలను సృష్టించిన వాడు, ఆధారాలు లేకుండా నిలబెట్టినటువంటి వాడు. ఓసారి చూడండి అన్నాడు. సుమ్మర్దయిల్ బసరు, ఓసారి చూడండి. చూడండి సార్, నేనంటారు అల్లా అంటున్నాను. ఆకాశాన్ని చూడండి. ఫోన్లు చూస్తే ఏమవుద్ది, కళ్ళు పోద్ది. ఆకాశాలను చూడండి, దృష్టి ఇంకా పెరిగిద్ది అంటున్నాడు. చూడండి, సృష్టి, ఆయన యొక్క సృష్టిని చూడండి. ఎంత పెద్ద ఆకాశం, ఏ ఆధారాలు లేకుండా నిలబడి ఉంది. 7 ఆకాశాలను నిలబెట్టాడు. సుమ్మర్దయిల్ బసరు కర్రతైని యన్కలిబు ఇలైకల్ బసరు. మళ్ళీ మళ్ళీ చూడవసరమైతే లోపాన్ని చూపెట్టగలవా? సెంటు స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు అనుకో, ఈడు గుండె ఎంత దడదడా 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 కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మో ఈశాన్యంలో బరువు ఉండకూడదన్నాడు. అంటే వీడికి ఏమైపోతుంది, ఇప్పుడే మొత్తం తడిచిపోతుంది ఒళ్ళంతా చెమట్లతో. లేదండి ఈయన కాదు, ఇంకొక ఆయన్ని పిలుచుకొస్తాను, ఆయన కడప పక్కన ఉంటాడంట, ఆయన ఒకటి చూసి చెప్పేస్తాడంటే ఆయన తీసుకొస్తాడు. వాడు ఇంకోటి చెబుతున్నాడు, అబ్బాయి ఇక్కడ ఇటు కాదు, ఈసారి ఇటు రాయిస్ పట్టుకెళ్ళి ఉన్నాడట, కారులో వస్తాడంట, బాగా రేటు అప్పు, ఆయన తీసుకొస్తాడు. వాడు కూడా వచ్చి ఇంకోటి చెబుతాడు. ఇట్లానే ఒకసారి అడిగాను, ఏంది గురుగారు ఎవడొచ్చినా ఏదో ఒకటి చెబుతానే ఉన్నాడు, అసలు ఏంటి అంటే, ఏముందబ్బాయ్ ఏం చెప్పలేదు నువ్వు, వీడికి ఏం తెలియని ఎర్రోడు అంటాడు, అందుకని ఏదో ఒకటి చెప్పి మనం వాడిని ఎర్రోడిని చేస్తాము, వాడు తడుచుకొని తస్తాడు, మనకు డబ్బు వాడికి జబ్బు అన్నాడు. అంతేగా, సిద్ధాంతం ప్రకారం కట్టుకుంటావా? అసలు సిద్ధాంతం ఎక్కడా? డబ్బులు బాగుండి అనుకో, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళు. లేదు ఇంకా ఎక్కువ ఉండి అనుకో, ఇంజనీర్ని పిలు. ఇల్లు కట్టుకోవాలంటే 4 వైపులా ప్లేస్ ఇడిచిపెట్టి సూర్యరశ్మి ఏ విధంగా ఇంట్లో పడుతుంది, గాలి వెలుతురులు ఏ విధంగా తగులుతాయి, బయట బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి ఎలా, ఒక సిస్టమేటిక్గా ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకో. అంతేగాని ఆగ్నేయంలో అది ఉండకూడదు, ఈశాన్యంలో ఇది ఉండకూడదు అన్నావంటే నువ్వు ముష్రిక్వే. మా ఊళ్ళో ఒకడు ఏం చేశాడు, పిల్లగాడికి యాక్సిడెంట్ అయింది. వాడేదో సైకిల్ అందక కాలు కింద పెట్టలేక టపక్కన పడ్డాడు, లారీ వచ్చి తొక్కాడు. వాడెవడో చెప్పాడు ఇల్లు బాగలేదు అబ్బా, అందుకని పిల్లగాడికి కాలు ఇరిగింది అన్నాడు. ఇల్లు పడేసుకున్నాడు, ఇల్లు పోయింది, కొడుకుపోయాడు. అంటే సిద్ధాంతం బాగుంటే నీకేం జరగదా? మరి చచ్చిపోయి వాళ్ళందరూ, మొన్న కరోనాలో అందరూ చచ్చిపోయారు, ఇల్లు బాగా సిద్ధాంతం ప్రకారమే కట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? విధిరాతను తప్పించేవాడు ఎవడో ఈ లోకంలో లేడు. లేడి కాళ్ళు లేక చిక్కలేదయ్యా, దాని కాలం వచ్చి చిక్కింది. విధిరాతను దాటేవాడు ఈ లోకంలో ఎవడో లేడు. ఒకే ఒక్క దువా, అల్హమ్దులిల్లా. నీ అల్లాహ్ను నమ్మితే, నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కినటువంటి అల్లాహ్ వైపు చేతులెత్తి ఏడ్చి అడిగితే, వకినీ షర్ర మా కదైత్, అల్లాహ్ నా విధిరాతలో ఉన్నటువంటి కీడు నుంచి, నష్టం నుంచి కూడా కాపాడు అంటే రాతను మారుస్తాడు, నీ గీతను చెడుపుతాడు. అల్లాహ్ ఆయన అంత పెద్ద ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. ఏ విధమైనటువంటి లోపాలు లేవు. అబ్బా ఆ సుక్క కొంచెం అక్కడ కాకుండా ఇక్కడ పెడితే బాగుండు అని చెప్పేవాడు ఎవడనే ఈ లోకంలో ఉన్నాడా? ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి అలానే సృష్టించాడు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనం తప్పులు కట్టేస్తుంటాం, మన నిర్మాణంలో తప్పులు ఉండొచ్చు, కానీ ఆయన అత్యంత అద్భుతంగా, మహాసుందరంగా అంత పెద్ద ఆకాశాన్ని నక్షత్రాలతో దీపాలతో అలంకరించి ముస్తాబు చేశాడే. ఆయన అంటుంది ఖురాన్, అల్లాహ్ సాయిబుల్ దేవుడు మసీదుల్లో ఉండేవాడో, దర్గానో, జెండానో, పీరో, ఒలీనో, బాబానో, తావీజో, అంతరమో తంత్రమో కాదు అల్లా అంటే. అంత పెద్ద ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టినట్టు వాడు. ఎవరైతే ప్రతిరోజు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడో, ఫుట్బాల్ అంత సైజులో ఉంటాడు చూడటానికి, అంతే. పొద్దున్నే చూస్తే ఆకాశానికి అలంకరించినట్టుగా కనపడతాడు, సుందరంగా, ఏం కాదు. అదే మిట్ట మధ్యాహ్నం చూసామనుకో, అంత పొద్దున్న కంటే తక్కువ సైజులో కనపడతాడు, కళ్ళల్లో మంటలు వచ్చేస్తాయి.
ప్రపంచానికి మొత్తానికి ఒకే సూర్యుడు. ఎవరైతే ఆ సూర్య చంద్రులను చూడండి, సుబ్హానల్లాహ్, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఇదే చంద్రుడు ప్రపంచానికి మొత్తానికి ఎవరైతే సూర్య చంద్రులను నియమించాడో, వాటిని ఉదయింపజేస్తున్నాడో, అస్తమింపజేస్తున్నాడో, ఆయన పేరు అల్లాహ్. ఆయన్ని ఆరాధించండి అంటుంది ఖురాన్. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం, ఆయనే అల్లాహ్. ఎవరైతే ఈ భూమిని పాన్పుగా చేశాడో, గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని, ఈ భూమి శూన్యంలో వ్రేలాడుతుంది. మనకు తెలియదు, అర్థం కాదు. ఎప్పుడైనా సరే స్కూల్లోకి వెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీద ఉంటుంది, ఇట్లాంటి ట్రర్రని తిరుగుతూ ఉంటుంది. గ్లోబ్ అండి. దాంట్లో మొత్తం ఈ భూగోళం మొత్తం సముద్రాలు, కొండలు, లోయలు, అడవులు, పర్వతాలు మొత్తం అంటే ఒకసారి ఎప్పుడైనా అలాంటి మొత్తం తిరుగుతూ ఉంటుంది. భూమి కూడా అంటే భూగోళం, ఈ మనం నిలుస్తున్నటువంటి ఈ భూగోళం శూన్యంలో వ్రేలాడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగితే భూభ్రమణం. ఒకరోజు చిన్నప్పుడు పాఠంలో సోషల్ మాస్టర్ చెప్పారు, అవునా కాదా? దాన్ని భూభ్రమణం అంటారు. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం. 365 రోజులు సంవత్సరం. ఎవడు భూమికి ఆ విధంగా తిరగమని ఆదేశించాడు, రాత్రిని పగటిని ఎవడైతే మారుస్తున్నాడో ఆయన్ని ఖురాన్ అంటుంది అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండేవాడు కాదు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వసమా బినావ్ వఅన్జల మినస్ సమాయి మాన్, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. కొన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి మేఘాలను చల్లని గాలుల ద్వారా ఘనీభవనం చెంది ఆ చల్లని మేఘాలను వర్ష రూపంలో తిరిగి భూమి మీదకు పంపిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. చిన్న పేపర్ మొక్క, ఈ కచ్చిపు కూడా గాలిలో ఉండదు. మనం నిలబెడితే ఎంత బరువు ఉంటుందండి? పేపర్ ఎంత బరువు ఉంటుంది? మిల్లీగ్రామ్స్లో ఉంటుంది. కొన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి మేఘాలు. మరి వాన పడిందంటే చెరువులు నిండిపోయాయి, రాజంపేట మునిగిపోయింది, మొన్న అంతకుముందు కర్నూలు మునిగిపోయింది, మనం చెప్పుకుంటా ఉంటాం. మరి అన్ని నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మేఘాల నుండి. మరి అంత బరువు ఉన్నటువంటి మేఘాలు గాల్లో ఎవడు నిలబెట్టాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్. ఆయన గురించి ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? హల్ తఅలము లహు సమీయా, మీకు తెలిసినంత వాటికి మీ జ్ఞాన పరిధిలో ఆయన లాంటి వాడు ఉన్నాడా అంటున్నాడు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమా బినావ్ వఅన్జల మినస్ సమాయి మాన్, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. మేఘాలకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రాల్లో ఉన్నటువంటి నీరు సూర్యరశ్మి ద్వారా ఆవిరైపోతుంది. మరి సముద్రాల్లో ఉన్న నీళ్ళు ఎప్పుడైనా తాగామనుకో, షికారికి వెళ్ళి ఈత కొట్టామనుకో, ఎక్కడ నాకుంటే అక్కడ ఉప్పగా ఉంటుంది. మరి అదే నీరు వర్ష రూపంలో మళ్ళీ భూమి మీద పడేటప్పుడు ఉప్పగా ఉంటుందా, తీయగా ఉంటుందా? ఏంటండి మీ ఊళ్ళో ఉప్పగా ఉంటుంది, మా ఊళ్ళో మటుకు తీయగానే ఉంటుంది. వాన నీరు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఆ ఉప్పు నీటిని ఎవడైతే మంచి నీటిగా మార్చాడో ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. ఆ వర్షపు నీటితో భూమిలోంచి రకరకాల పంటలు, అదే నీరు అదే భూమి, నేలదే నీరదే, నేలదే నీరదే. వరేస్తే వరుస్తుంది, ప్రతిస్తే ప్రతిస్తుంది. మిర్చికి మిర్చి, దానిమ్మకాయలు వేరు, మామిడికాయలు వేరు, మల్లెపూల యొక్క సువాసన వేరు, కనకాంబరాల యొక్క రంగు వేరు, సన్నజాజులు వేరు, బంతిపూలు వేరు, చామంతులు వేరు. నీరదే నేలదే. ఇన్ని ఆకారాలను, ఇన్ని రుచులను, ఇన్ని ఆహారాలను ఎవరైతే తయారు చేస్తున్నాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్. కానీ అందరూ అనుకుంటున్నారు అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళండి, మనకెందుకని. మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడో ఇట్ట ఒకసారి అట్లా తీసేసి నిప్పులు చేసేసుకుంటే సరిపోతులే, మనం దానికి అవసరం లేదు, మనకి ఏం అవసరం లే మసీదుకి వెళ్ళటం. వాళ్ళు ఎవరో నలుగురు గడ్డాలు పెట్టుకుని పిచ్చోళ్ళలాగా పోతున్నారు, మనం వెళ్ళే అవసరం ఏముంది అనుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళు. మానవ జీవిత ప్రమాదాన్ని గుర్తించండి సోదరులారా.
ధర్మం అంటే ఆట కాదు. ధర్మం అంటే అల్లర్లు చిల్లర పనులు కాదు. ధర్మం అంటే జీవితం మొత్తం అల్లాహ్కు భయపడి ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రవక్త విధానం ప్రకారం గడవటం. సోదరులారా, మరి ఇంకా అల్లాహ్ ఎవరు? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా వజఅల లకుం అస్-సమాఅ వల్ అబ్సార్ వల్ అఫీదా ఖలీలం మా తష్కురూన్. సూరతున్ నహల్ 16వ అధ్యాయం 78వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహ్ ఎవరు? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, ఆయన మీ తల్లుల గర్భాలలో మీకేమీ తెలియనప్పుడు మీకు బయటకు తీశాడు. ఆయన అల్లాహ్. కానీ ఈరోజు దేవుడు మాటలంటే మనకు అసహ్యం, తలనొప్పి, వెగటు. అబ్బో, ఈ సమయంలో అచ్చంగా సీరియల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఏంట్రా బాబు ఇక్కడ పెట్టేసి ఏదేదో చెబుతున్నారని చెప్పేసి కొంతమంది అల్లాడి అతలాకుతలం అయిపోతున్నారు బాబు. మరీ ఈ మధ్యకాలంలో ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి యువకులు సర్వనాశనం అయిపోయారు. ఏ పిల్లల బట్లే చూడండి, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, అన్నదమ్ములంటే అనుబంధం లేదు. 24 గంటలు ఆ ఫోన్లు చూసుకోవటం, ఆ గేమ్స్ ఆడుకోవటం, ఆ యూట్యూబ్లోనో, ఆ వాట్సాప్లోనో, ఆ ట్విట్టర్లోనో, ఆ ఫేస్బుక్లోనో 24 గంటలు. అందుకనే పిల్లల యొక్క ఆ యువతలో శక్తి సామర్థ్యాలు మొత్తం క్షీణించిపోయాయి. ఆరోగ్యాలు లేవు. ఎప్పుడో ఇదివరకు కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత సుఖళాలు వచ్చినాయి అంట అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు చూపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, 6వ సంవత్సరం కానించి మొదలు పెడతారు ఇంత లావు కళ్ళు. వాడి కళ్ళు కంటే కళ్ళద్దాలు ఎక్కువ లాగుంటాయి. ఏంద్రా నాయన అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది గుర్రగారు అంటాడు. ఏం చేస్తాడమ్మా పిల్లగాడు 24 గంటలు ఆ వీడియో గేమ్స్ అను ఆ మొబైల్ చూసుకుంటే వాడికి ఒక ట్యాబ్ పడేస్తారు. దాన్ని ఆడుకోవటం సూప్ మొత్తం పాడైపోయింది. ఇక ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళు సీరియల్స్లో ఈ మధ్యకాలంలో ఏదో ఒక దీపం వచ్చిందండి, ఏందో అది తెలియదు కానీ నాకు. చూసారా, ఖురాన్లో సూరా ఏందో తెలియదు. ఆ కార్తీక దీపం అంట, మొగుడు వచ్చినా అన్నం పెట్టట్లేదు, ఇంట్లో దొంగలు పడినా అన్నం పెట్టట్లేదు, పిల్లగాడికి అన్నం ముక్కులో పెడుతుందో నోట్లో పెడుతుందో అర్థం కాదు, వాడు ముక్కులో మంట పుట్టి ఏడితే అయ్యో బేట అని చెప్పేసి మళ్ళీ దుడుతా ఉంది. అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకెక్కడా ధర్మం ఎక్కడా? వాటిని చూసి మొన్న ఒక వీడియో చూసా మనం, ఏడుతూ ఉంది కన్నీటి దారిలో. వామ్మో, ఇంట్లో ఎవరైనా చనిపోయారేమో, వాళ్ళ ఆయన లేకపోతే వాళ్ళ నాన్న అని చెప్పేసి అంటే నిదానంగా స్క్రీన్ తిప్పాడు. ఆ సీరియల్ చూసి ఏడుతున్నాం సోకాలు పెట్టి. అరే నాయన, డబ్బుల కోసం ఒంటికి రంగులు వేసుకొని వాళ్ళు ఏడుతా అంటే వాళ్ళని చూసి పచ్చని సంసారాల్లో మనం నిప్పులు పోసుకుంటా ఉన్నాం. అసలు వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా? అసలు మన జీవితాలు వేరు, మన కుటుంబాలు వేరు, మన భర్త వేరు. ఆ సీరియల్లో ఏమైతే ఏ సీరియల్ అయినా చూడండి, అత్తామామల్ని ఎట్ట ఏడిపియాలి, అన్నదమ్ముల్ని ఎట్ట ఎడగొట్టాలి, తోడుకోడల్ని ఏ విధంగా హింసించాలి. ఆ సీరియల్లో చూసి పాపం ఈయన షాపు కట్టేయటం, లేకపోతే కస్టమర్ ఎవడో ఎక్కువ వచ్చి కొంచెం లేటుగా వచ్చాడు అనుకో, అనుమానంగా చూడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ సీరియల్లో జరుగుతుంటుంది అక్కడ. అవన్నీ కూడా ఇక్కడ ఇంట్లో అప్లై చేస్తూ ఉంటాయి. నిజం. సీరియల్స్ వచ్చి కె విశ్వనాథ్ డైరెక్ట్గా చెప్పాడు, విష ప్రభావం మనుషుల యొక్క మెదడులో పడతా ఉంది. ఆ సీరియల్ చూడటం అయినా నవ్వుకోవడం, ఇక ఖాళీగా ఉండనుకో వీళ్ళు జబర్దస్త్ తోలు ఇక చూసుకోవటం, లేకపోతే ఆ క్యాషో ఆ డీనో అయ్యో హృదయాలన్నీ నిర్జీవమైపోయి బంధుత్వాలు మొత్తం కూడా తెగిపోయి కన్న తల్లి చచ్చిపోయినాయి. ఈరోజు ఏడుపు రావటంలో మనకి ఏడవట్లేదు, బంధాలు తెగిపోయినాయి, ఒకరంటే ఒకరు ఆప్యాయత లేదు, స్వార్థం, డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, డబ్బు కోసమే చంపుతున్నారు. ఇంకా మానవత్వం ఎక్కడ నిలిచి ఉంటుంది చెప్పండి? నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని గుర్తించు, మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను ఆరాధించు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా, జానడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చిక్కుట్లో కారుణ్యం చూపి నీ బొమ్మను చెక్కి ప్రాణం పెట్టి ఈ ప్రపంచంలోనికి పంపినటువంటి అల్లాహ్ను ఆరాధించు. నువ్వు చేసినటువంటి వాటిని కాదు. ఎంత అత్యంత అద్భుతంగా తయారు చేసేయడయ్యా. మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం అత్వారా. సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నిన్ను చెక్కాడే.
ఒక వీరి బిందువుతో నిన్ను తయారు చేశాడే. కానీ మనకి ఈ మాటలంటే గిట్టుబాటు కావడంలా. ఫలియందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడా, నువ్వు ఎద్దానితో పుట్టించబడ్డావో ఆలోచించో. మీసాలు మేలేస్తున్నావేమో, కాళ్ళ దగ్గరేసి రొమ్ము చించుకుని నడుస్తున్నావేమో. ఊళ్ళో బలగం మాకుంది, మండలం మొత్తం మాది, రాజకీయ పలుకుబడి ఉంది. నీ డబ్బు హోదాలు దేనికి పనికిరావు. ఎద్దానితో పుట్టించబడ్డావు ఆలోచించు. ఫలియందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. ప్రక్కటముకు నుండి వెన్నెముక నుండి దుముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో నిన్ను పుట్టించానయ్యా అన్నాడు. అయాహ్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీ యుమ్నా. మానవుడా, నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఒక నీటి చుక్కువయ్యా. ఎందుకంత గర్వం, అహంకారం అంటున్నాడు. ఆ వీరి బిందులో రక్తం లేదు, మాంసం లేదు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, నిలువెల్ల 5 అడుగుల దేహం లేదు. ఆ వీరియపు బిందువుని మాతృగర్భంలో ప్రవేశింపజేసి గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ సలాస. 3 పొరల చీకట్లలో పైన ఉదరములోన గర్భాశయము, గర్భాశయము లోపల పిండము, పిండం చుట్టూ ఉండే పల్చటి పొర. జన్మనిచ్చిన కన్న తల్లికి కూడా తెలియదు నా బిడ్డ లాంటి వాడు పుట్టబోతున్నాడు. కానీ ఈరోజు ఆ కన్న తల్లిదండ్రుల్ని వేడిపించే వాళ్ళు సమాజంలో కోకొల్లని సోదరులారా. వబిల్వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబరా అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకల్లహుమా ఉఫిం. నీ తల్లిదండ్రులకు సేవ చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. భారం మీద భారం, భారం మీద భారం. 9 నెలలు నిన్ను మోసిందే. అతి భయంకరమైనటువంటి నొప్పులకు వచ్చి కడుపు చించుకొని ఆ ప్రయాసలో ఒక్కోసారి తన ప్రాణమే కోల్పోతుంది ఆ అమ్మ. ఆ అమ్మని ఈరోజు సమాజం ఎలా చూస్తూ ఉంది? తన రక్తాన్ని ఆహారంగా చేసి పాలను బట్టి నీ ఆకలిని తీర్చింది. ఎక్కడైనా ఫంక్షన్లో వెళ్తే అయ్యో నా బిడ్డకని చెప్పేసి కొంగును మూడేసుకొని తీసుకొచ్చి తినని చెప్పేసి తినిపించింది. నీకేదైనా అయితే ఆమె తల్లడిల్లిపోతుంది. తానేదైనా తింటే నీకేదైనా అవుతుందని పత్యం కాసిందే. ఆ తల్లి చచ్చిపోతే కీడ. దుప్పట్లు తుక్కొని మంచాలు కడుక్కొని ఇంటికి సున్నం వేసుకొని దినం చేస్తావా? బతుకుండప్పుడు అన్నం పెట్టరా అంటే చచ్చిపోయిన తర్వాత ఎవడో అన్నాడంట. బతుకుండప్పుడు మజ్జిగపోయిరా అంటే చచ్చిన తర్వాత కాట్లో పాడావుని కట్టేస్తారు అన్నాడంట. అది బతుకుండప్పుడు మజ్జిగపోయకుండా చచ్చిన తర్వాత కాట్లో పాడేలు లేచి వాళ్ళు పాలు పిండుకుని తాగుతారా? మనం ఎట్లా అని చెబుతామంటే, గురుగారు మరి మా అమ్మ మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళకి నేను బట్టలు పెట్టుకోవచ్చా అని అడిగాడు. చచ్చిపోయిన తర్వాత బట్టలు పెట్టుకుంటే ఏం కట్టుకుంటారు? సమాధులు కట్టుకుంటారా? బ్రతుకుండప్పుడు ఎప్పుడైనా ప్రేమతో నాన్న ఇదిగో ఈ లింగి నీ కోసం కొనుక్కొచ్చాను, అమ్మా నీ కోసం ఈ చీర కొనుక్కొచ్చాను, ఎప్పుడైనా చేసావా అండి? చచ్చిపోయిన తర్వాత మటుకి మేము ఊరంతా పిలిచి ఊరమంతులు పెట్టుకుని పలావులు మాంసాలు వండి సారాయి దాగి చిందులేస్తాడు. అది కూడా ప్రేమతో కాదు, దినం చేయకపోతే కీడని చెప్పాడంటే యోడు, అందుకని చేస్తాడు. వబిల్వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబరా. తల్లిదండ్రులకు సేవ చేయండి. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ప్రాణాల కంటే ఎక్కువగా మనకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు. తల్లిదండ్రుల ఇష్టమే అల్లాహ్ ఇష్టం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి స్వర్గానికి ముఖద్వారం, ప్రధాన ద్వారం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతపోటు గడ్డం పెట్టుకొని తెల్ల టోపీ పెట్టుకొని లేకపోతే ఈ లాల్చీలు వేసుకొని నేను నమాజ్ చదువుతానండి, ఇంట్లో తల్లిదండ్రులని తిడతాను, ఏడిపిస్తాను, వాడి నమాజులు మొత్తం వ్యర్థం. ఖురాన్ గ్రంథం చదవండి సోదరులారా, అప్పుడు అర్థమవుతుంది. జానడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి చూడటానికి కళ్ళిచ్చినవాడు, వినడానికి చెవులిచ్చినవాడు, మాట్లాడడానికి నోరిచ్చినటువంటి వాడు, ఆలోచించే మేధస్సు ఇచ్చినటువంటి వాడు, నడిని తినించని కాలి వెటికి నకసిక పర్యాంతో నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన వాడు అల్లాహ్. నహను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. ఓ మానవుడా, నేనే నిన్ను పుట్టిస్తే మరెందుకయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళుతున్నావు అంటున్నాడు.
లేదండి, మేము ఆడికి పోతే పిల్లగాడు పుట్టాడు, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గిరి, ఆ తావీజు కట్టుకుని కడిచి మా ఊడి కలవరింతలు పోయినాయి అంటారా? అబ్బా, తావీజు కడితే కలవరింతలు పోయి రోగం తగ్గిందా? మన కరోనా కట్టచ్చుగా, మరి అందరు కలిసి శుభ్రంగా కరోనా పోయేది. కట్టినోడు కట్టించుకుని ఎదురు పోయేవాళ్ళే. సోదరులను వట్టి మాటలు. మన అల్లక తమీమతన్ ఫకదాశిరక్, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లా మీద విశ్వాసం కాకుండా ఎవడైతే దారం తావీజు కట్టాడో వాడు షిరిక్ చేసినట్టే నరకానికి వెళ్ళిపోతాడు. తెలివిగల్లోడు తెలివిలేని ఉపయోగిస్తాడు బాబాయ్, బాగా ఉపయోగిస్తాడు. వాడకం ఎక్కువ కదా మన సమాజంలో, ఊరకనే వాడేస్తుంటాడు. ఎందుకు? నీ యొక్క అమాయకత్వం వాడికి కావాలి. ఇట్లానే ఒకడు శుభ్రంగా అంతరాలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడట, బొట్టు నిండా అంతరాలు ఉండే వెళ్ళాడు. ఇట్లానే ఒక మహానుభావుడు పారు కొంచెం తెలియగలిగినటువంటి వాడు ఎలాగానే, ఏం గురుగారు, అబ్బో ఏందబ్బా చాలా అంతరాలు ఉండే, అబ్బో మన దగ్గర మహిమ కలిగినటువంటి చాలా ఉండేయా, ఏమి లేదు ఒక్క అంతరం ఎంత అన్నాడు, 3000. అమ్మో 3000 ఏందా? ఒక్కసారి అంతరం కట్టి చూడు నీ పిల్లగాడికి, గవర్నమెంట్ ఉద్యోగం గ్యారంటీ, మీ రాతలు మారిపోతాయి, తిరిగేలేదు పో అన్నాడు. ఎంత 3000? కొంచెం అనుమానం వచ్చింది, 3000 అంటున్నావు మరి. అరే మరి ఒక్క అంతరం నాకు అమ్మితేనే నా పిల్లగాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్నావు, నా రాతలు మారిపోతాయి అన్నావు, మరి బొట్టు నిండా నీ దగ్గర అంతరాలు ఉండే కదరా, మరి నీకెందుకురా ఈ కర్మ అంతరాలు ఎందుకు అమ్ముకుంటున్నావు అన్నాడట. మరి అంతే కదా, ఒక్క అంతరం మనకిస్తే మన రాత మారిపోయేటప్పుడు వాడి దగ్గర బొట్టు నిండా ఉన్నాయి కదా, మరి వాడికి ఎందుకు ఆ బజాట్లో కూర్చొని ఆ ప్లాట్ఫారం మీద అంతరాలు అనుకునే కర్మ? నిన్ను మోసం చేస్తాడంతే. మనకు కూడా అలవాటు అయిపోయింది. సైతాన్ ఏం చెప్పిందంటే అంతరం కట్టుకోగానే తగ్గిపోయిందంట. అబ్బా సైతాన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతానండి, జ్వరం వచ్చింది, వెంటనే ఏం చేస్తాం? ఆర్ఎంపీకి ఫోన్ చేస్తాం. ఆర్ఎంపీ ఏం చేస్తాడు? ఆ డోలో 650 ఎంతో తీసుకొచ్చి ఇస్తాడు. అందుకని వాళ్ళు అమ్మే చేద్దంటే అమ్మో మన అంతరం కట్టుకుంటే తగ్గిపోద్దని చెప్పి శుభ్రంగా ఆ ట్యాబ్లెట్ని ఒక పచ్చగుట్లో చుట్టి 2 తాళ్ళు కట్టి వాడి మెడలో వేసింది. జ్వరం తగ్గిద్దా? ఏమో మీ ఊళ్ళో తగ్గిద్దో తెలియదు, మా ఊళ్ళో అయితే తగ్గదు. ఇప్పుడు ట్యాబ్లెట్ మెడలో కట్టాడు అనుకోండి, మెడలో వేలాడి తీసుకుంటే జ్వరం తగ్గిద్దా? తగ్గదు. ఇంకొక ఆమె చేసిందట తెలివిగా, ఆమంటే తిక్కల్ది ఊరక అంతరంలాగా వేసింది, ఎట్ట కాదని చెప్పి శుభ్రంగా గుండ్రాయి పెట్టి నూరి శుభ్రంగా పొడి చేసి ఒళ్ళంతా రాసింది. జ్వరం తగ్గిద్దా? ట్యాబ్లెటే శుభ్రంగా గుండ్రాయితో సూర్ణంలాగా నూరి ఒళ్ళంతా పూస్తే జ్వరం తగ్గదు. లోనకు పోవాల్సింది కొంచెం బయట ఉంటేనే తగ్గదు. అలాంటిది ఏదో చిత్తు పేపర్లో లేకపోతే ఇంకో రేకు మొక్క కట్టేసి పైన వేసుకుంటే జ్వరం ఎట్ట తగ్గిద్దాయా? ఆ ట్యాబ్లెట్ లోనకు పోవాలి, ఆ బ్యాక్టీరియాని చంపేయాలి, దానికి తదనుగుణంగా శరీరానికి రోగనిరోధక శక్తి పెరగాలి అప్పుడు. అంతేగాని ఇలాంటి మూఢనమ్మకాలు, అలాంటి సిద్ధాంతాలు, చాలామంది మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కడు అంటాడు, ఇవాళ పొద్దునే ఆ మొండమ్మ మొహం చూశాను, అందుకని నెత్తుడు మొఖం చూశాను, ఈడు మొఖం పైన పెట్టుకున్నాడు, ఎదురాయి కొట్టుకోక ఏం చేసింది? ఈడు అటు చూస్తా పోతే పాటు కుట్టుకుంటే ఆ బొట్టేలు గోరు ఎగిరిపోయింది. ఈడేమంటాడు, ఆ ముఖం చూశాను, ఈడు సరిగా చూడలే నేల, ఆమెను ఈమెను చెప్పటం. ఎన్ని మూఢనమ్మకాల సోదరులారా. ఒకడు రేపు ఆమె చూపు చాలా మంచిదట, ఆమె దగ్గరికి వెళ్ళండి. మా ఊళ్ళో ఒక ఆమె ఇట్టానంది, డాక్టర్ కొన్నారు, ఆమె ఏం చేసేది ఎదురు రావాలంట. రోజు ఆమె పాప ఎదురొచ్చి బండి అట్ట పెట్టుకుని ముద్దు పెట్టుకుని పోయింది. సరే ఒకరోజు ఏం జరిగింది, శుభ్రంగా ట్రాక్టర్ ముందు టైరు కింగ్ పిన్ ఇరిగిపోయింది, బోల పడింది, డ్రైవర్ తెచ్చాడు, ఆమె ఎదురొచ్చింది. ఆమె శకునం మంచిదన్నా కదయ్యా, మరి ఆవిడ ఎందుకు తెచ్చాడు? ఎదురు రావటం, పక్కలు రావటం, తుమ్మేడు కూర్చో, చాలా తుమ్మేడు కూర్చోడు. ఇప్పుడు తుమ్మండి ముక్కుల్లో పెట్టుకోకుండా అమీర్ గారి చేత 1000 రూపాయలు ఇస్తా బహుమతి వచ్చిందా? తుమ్ము రాదు. తుమ్ము దైవాధీనం. తుమ్మితేనో దగ్గితేనో, పిల్లి ఎదురొచ్చిందనో, కుక్క ఎదురొచ్చిందనో, కాకు కావందనో, కాకి వచ్చిందంట బంధువులు వస్తారంటే ఎవరు చెప్పారు ఈ కాకి కబుర్లు? ఈ మూఢనమ్మకాలను విడిచిపెట్టండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రాచీన కాలం నాటి మూఢనమ్మకాలన్నీ నా కాలు కింద వేస్తే నిలిపివేస్తున్నాను. ఇస్లాం ధర్మంలో మూఢనమ్మకాలకు తావే లేదు. పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం ఆచరించండి. మీ ఇంట్లో రహమత్ ఉంటుంది, ఆయన కారుణ్య వర్షాలు మీ ఇళ్లలో కురుస్తాయి. అంతేకాని ఇలాంటి దురాచారాలు, సోదరుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని మన కోసం హరాం చేశాడు. అసలు నరకం నుండి కాపాడుకోండి అయ్యా అన్నాడు. మొన్న నేను చూశాను ఫేస్బుక్లో, ఆ నిప్పుల గుండంలో ఒకడు జానిమా చేసుకున్నాడు అండి. నిప్పులువేనా? నిప్పుల్లో వాళ్ళు పడద్దు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఖచ్చితంగా 9 సెకండ్లలో 2 రకాతులు నమాజ్ చదివాడు. అసలు అల్లాహు అక్బర్ అంటేనే అయిపోద్ది 9 సెకండ్లో. ఆ నిప్పుల గుండంలో జానిమా చేసుకొని 9 సెకండ్లో 2 రకాతులు నమాజ్ చదివాడు. ఎవడు చదవమన్నాడు? ఎంతమంది పడి చచ్చిపోయారు తెలుసామన్నా? ఆ తాగిన మైకంలో అర్థం కాక వాళ్ళని నేడతా వీళ్ళని నేడతా ఒకడు కాలి బూడిద అయిపోయాడు. నిజం. మీరు బహుశా ఈ ఊరు పిల్లలు చూసారా చూడలేదా? ఇక్కడేం జరగలేదు కదా, కొంపదీసి చేయకండి. దైవ ధర్మంలో అలాంటిది జాగ్రత్తలు వహించండి. అసలు ఇస్లాం ఏ విధంగా ఆదేశిస్తుంది అది గ్రహించండి. విశ్వాసులకు 2 పండుగలు, ఒకటి రంజాన్, 2 బక్రీద్, ఈదుల్ అద్హా, ఈదుల్ ఫితర్. ప్రతి శుక్రవారం పండుగే. దురదృష్టవశాత్తు ఇస్లాం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మా తాతోళ్ళందరూ చేశారండి, మా ముత్తాతోళ్ళందరూ చేశారు. కరెక్టేనయ్యా, మీ తాతోళ్ళు చేసింది ఈ 400-500 సంవత్సరాల ముందు. కానీ మనం చూస్తుంది 1440 సంవత్సరాల క్రితం ఆకాశాల స్వామి ఖురాన్ ద్వారా అవతరింపజేసినటువంటి వాక్యాలు, పురాతనమైన మాటలు. ఇవి కొత్తగా మేం చెప్పడం వల్ల కొత్తగా వింటున్నారు ప్రజలు. ఇప్పుడు మేం చూస్తుంది కొత్త కాదు, మీరు ఆచరిస్తుంది కొత్త. 400-500 సంవత్సరాల నుంచి ఎన్ని వచ్చాయి? 1400 సంవత్సరాల నుండి ఇవి లేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవితంలో ఇలాంటి అపరాధాలకు తావే లేదు. నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి అల్లాహ్ను గుర్తించు. వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతుని ఉమ్మహాతికుమ్ లా తఅలమున షై'a. ఆ గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో వీర్య బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, చూడటానికి కళ్ళిచ్చి, వినడానికి చెవులిచ్చి, మాట్లాడే నోరిచ్చి, నడిని తిరించేరి కాలి వటికి నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసి, ఆ తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోకి ఎవరైతే నిన్ను పంపాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహుల్లదీ ఖలకకుమ్ సుమ్మ రజకకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్. నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన వాడు, ఆ తల్లి గర్భం నుండి తీసి తల్లి గర్భంలో 9 నెలలు పోషించి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే రక్తాన్ని ఆహారంగా చేసి, నోటి నుండి కాకుండా బొడ్డు నుండి పైపుని పెట్టేశాడు. 9 నెలలు ఆ బొడ్డు ద్వారానే నీకు ఆహారం. తల్లి గర్భం నుండి బయటకు రాగానే తల్లి స్థానాలను ఓపెన్ చేసి నీ ఆకలిని తీర్చి, అతి శ్రేష్టమైనటువంటి ఆహారం, ప్రపంచంలో తల్లి పాలను మించినటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థం లేదు. అల్లాహు అక్బర్ కబీరా. తల్లి కాని స్త్రీ స్తనాల నుండి ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ కలిసి ఒక చుక్క పాలను కూడా తయారు చేయలేరు. ఎవడైతే ఎప్పుడైతే నేను నా తల్లి గర్భంలో పడ్డానో, మీరు మీ తల్లుల గర్భాలలో పడ్డారో, నువ్వు పడగానే ఈ ప్రపంచంలోకి రాగానే నీకు ఆకలి తీర్చడానికి తల్లి స్తనాలలో పాలను ఉత్పత్తి చేసిన వాడయ్యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంత అద్భుతం, మహా అద్భుతం. అవి మరీ వేడిగా ఉండవు, అది మరీ చల్లగా ఉండవు, అవి మరీ తీయగా ఉండవు, అవి మరీ చేదుగా వగురుగా ఉండవు. ఎవడు తయారు చేస్తున్నాడు? ఆ స్వామిని ఎప్పుడైనా గుర్తించామా? ఆ తల్లి గర్భంలో మనల్ని తయారు చేసినటువంటి స్వామిని గుర్తించామా? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసిన స్వామిని గుర్తించలేకపోతున్నాడు. పసిపిల్లడు ఉన్నాడండి, 100 మంది స్త్రీలున్నా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తేనే వాడు ఏడు బాపుతాడు. ఎంతమంది అయినా ఉండని, ఆ తల్లి దగ్గరికి వెళితేనే అది స్పర్శ గ్రహించాడు. కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి అల్లాని విడిచిపెట్టలేదులేండి. మా తాత వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి లారీ పెట్టుకొని 2 పొట్టేళ్ళు పెట్టుకొని ఆయన దగ్గరకు పోయి చేసుకుంటే తప్ప. ఎవరు నాయన ఇల్లు తాతోళ్ళకి? వాళ్ళకి తెలియదు ఖురాన్ గ్రంథం ఏంటో తెలియదు, వాళ్ళకి హదీసులు ఏంటో తెలియదు, జీవిత పరమార్థం ఏంటో తెలియదు. వాళ్ళు చేశారు. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఖురాన్ వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర వచ్చింది. తిరగండి అనీబు ఇలా రబ్బికుం, తిరగండి ఆయన వైపునకు, మరలండి ఆయన ధర్మం వైపునకు, ఆయన గృహం వైపునకు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. తాత్కాలికమైన జీవితం ఇది. ఈ లోకంలో ఎవరు ఎప్పుడు దాకా శాశ్వతంగా ఉంటారో, ఎవరు ఎప్పుడు దాకా ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. కానీ మానవుడా, నువ్వు చేసినటువంటి ప్రతి కర్మను గురించి జవాబు చెప్పాలి అంటున్నాడు. తల్లి గర్భంలో నిన్ను పోషించాడు,
తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత పాలను ఉత్పత్తి చేశాడు. పుట్టిన పిల్లగాడికి బాగా మావుడు తొందరగా బలంగా పెద్దోడు కావాలని చెప్పేసి పలావ్ పెట్టాడు అనుకో, గుడ్డు పెడతాడు వాడు. పలావ్ బాగా బలం కదండి, వేట మాంసం అని చెప్పేసి బాగా రోస్ట్ చేసేసి పిల్లగాడికి పలావ్ పెట్టామనుకో దెబ్బ తత్తాడు వాడు, ఎందుకంటే అరగదు కదా. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిస్టమ్ పెట్టాడు. ఫస్ట్ పాలు ఎప్పుడైతే ఆగిపోయాయో జీర్ణ వ్యవస్థను స్టార్ట్ చేశాడో ఇక తింటాం, దవడాడటం, కాటా. అసలు ఎన్ని కింటాల బియ్యం తిందో ఇప్పుడు దాకా ఈ పొట్ట, అవునా కాదండి? ఎన్ని కింటాలు, ఒప్పో అసలు పాలు మాని కానించి ప్రతిరోజు తింటమేగా. అసలు ఇప్పుడు ఎన్ని టన్నులు, ఎంత మాంసం తింటుందో, చచ్చిందాకా ఇది ఆగదో అరగదో తింటాం. అబ్బా పొద్దున్న తిన్నావు కదా, మధ్యాహ్నం మళ్ళీ కొట్టుడే, మధ్యాహ్నం తిన్నా కదా మళ్ళీ సాయంత్రం కూడా వామ్మ ఆకలితో కొనుక్కోకూడదు, ఇంకా ఎక్కువ తింటాడు. ఎవడు పోషిస్తున్నాడు? ఆ స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సర్వజీవులను పోషించేవాడు వాడు. సకల జీవులను వాటి సమయానికి అనుకూలంగా వాటి ఆహారాన్ని అందించేటువంటి వాడు, సర్వజీవులను పోషించేటువంటి వాడు. సోదరులారా, ఆ పోషణకర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని ముందు నీవు నీ యొక్క ఆరాధనను చెల్లిస్తూ ఉన్నావు? సుమ్మ యుమీతుకుం, రాసి పెట్టబడినటువంటి మరణం నీ దగ్గరకు రానున్నది, వస్తుందంతే. వజాత్ సకరతుల్ మౌత్ జాలిక మా కుంత మిన్హు తయీద్. మరణం గురించి భయపడేటువంటి ఓ మానవుడా, నీ దగ్గరికి నా మృత్యుదూత రావటం ఖాయమన్నాడు. పండు ముసలోడు కూడా సత్తాడు, వామ్మో ఇప్పుడు కాదు ఇంకా మనకి సమయం అయిందంటాడు. భయం, మరణం అంటే భయం. కానీ మరణం నీ ముందుకు రాక తప్పదు అన్నాడు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు ఏం సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ ప్రాణికి ఏ భూభాగంలో చావచ్చుదో కూడా తెలియదు. నేను ఇక్కడే పుట్టానండి, దళవాయి వరిలో, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కట్టుకున్నాను, మా ఇంట్లో డబుల్ కట్ట మంచం మీద పడుకున్నప్పుడు నేను చచ్చిపోతానని ఎవడో చెప్పగలుగుతాడా? ఎవడో చెప్పలేడు. ఎక్కడ పోతావు ఎక్కడ తెలుసు? ఎక్కడో పుట్టడం, ఎక్కడో పెరగడం, ఎక్కడో చదువుకోవడం, ఎక్కడో ఉద్యోగాలు, ఎక్కడో స్థిరపడటం, ఎక్కడో ఇల్లు కట్టుకోవడం, పెళ్ళి ఎక్కడో, పిల్లలు ఎంతమందో, మనం పోయేది ఎక్కడో, మన మీద మట్టేసేవాడు ఎవడో, మనల్ని ఏ మట్టిలో పెడతాడో ఎవ్వడికి తెలియదు. మరి అలాంటి తాత్కాలికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని పుట్టించినటువంటి ఆ స్వామి అల్లాహ్ను గుర్తించవద్దా? ఏం సాధిస్తామండి చెప్పండి? చివరికి ఏంటి మన వెంట వచ్చేది? యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రి'న్ మిన్హుమ్ యౌమైదిన్ షానున్ యుగ్నీహి. ఆ రోజున తండ్రిని చూసి, కన్న తల్లిని చూసి, తోడబుట్టినటువంటి అన్నను చూసి, తమ్ముడిని చూసి, కట్టుకున్న ఇల్లాలను చూసి పారిపోతాడు అన్నాడు. వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. ఎవడి కర్మలు వాడివే, ఎవడి పాపాలు వాడివే. మొన్నే నేను అనుకున్నాను, మన వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు కన్న తల్లిని చూసి ఎట్లా పారిపోతాడు? ఎవరికైనా ఎంత కఠినాత్ముడైనా కనపడగానే అమ్మ బాగుండావా అని అమ్మ దగ్గరికి వస్తాడే, నాన్న దగ్గరికి వస్తాడే, మరి ఎలా పారిపోతారు? ఎందుకు పారిపోతారు? వెంటనే స్ట్రైక్ అయింది. ఎవరు మొన్న కరోనా వస్తేనే పారిపోయారు తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, ప్రళయదిన రోజులు పారిపోవడం పెద్ద తీసేసామా? ఏమండి, అవునా కాదా? చూసాం కదండి. సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్లో ఒక తండ్రి కరోనా వచ్చిందని చెప్పేసి జస్ట్ కన్ఫామ్ అయిందో కాలేదు, ఊరకు బాగా పడ్డారు. తండ్రి దప్పిక అవుతుందని చెప్పేసి మంచిని ఏడుస్తూ ఉంటే కూతురు వెళ్ళి ఇద్దామని చెప్పేసి వెళ్తుంటే భార్య పానీలా ఆ గదిలో నువ్వు కూడా వచ్చిద్దామా అని చెప్పేసి ఆ తండ్రి ఆ విధంగానే దప్పిక ఎక్కువైపోయి అలానే చచ్చిపోయాడు. ఏంటి సార్ వచ్చేది చెప్పండి? ఏంది మానవత్వం ఎక్కడుంది? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? పాపాలు ఎక్కువైపోయాయి. దైవ ధర్మాన్ని విడిచిపెట్టేసాం. నమాజులు, అసలు మసీదుకి వచ్చేవాడు ఎవడు లేడు, నమాజులు చదివేవాళ్ళు ఎవరూ లేరు. ఏదో కులాచారం ఇలాంటివి అనుకోండి, తాగటాలు, చిందులు, ఎగరటాలు, ఏలలో, గోలలో, డీజేలు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. దైవధర్మమైనటువంటి ఇస్లాంలో మ్యూజిక్ హరామ్ అయితే అసలు ఈ డీజేల వల్ల ఎంతమంది హార్ట్ పేషెంట్లు చచ్చిపోయారో తెలుసా? ఇక్కడ ఒకసారి ఠింగ్ అన్నాడు అనుకో, ఇంట్లో చెట్టు కూడా కింద పడింది. హార్ట్ పేషెంట్స్ నిజం దడదడ డీజేలు వచ్చినప్పుడు చూడండి, గుండె కూడా షేక్ అవుతుంటుంది, చచ్చిపోతారండి. మన పెళ్ళిళ్ళలో చాలామంది పెళ్లి కొడుకులు చచ్చిపోయారు డీజేలు పెట్టుకొని.
వాడు సంతోషంగా పెళ్లి చేద్దామంటే వీడు రాజస్థాన్ నుంచి బ్యాండ్ తెస్తానంటాడు, వాడు డీజే తెస్తానంటాడు. డీజే కూడా ఇది 1-2 ఊరి నాయన ఒక్క దాంట్లో సుమారు 20-30 బాక్సు సౌండ్ బాక్సులు థౌజండ్స్. ఒకసారి అంటే పెట్టగానే వాడు అట్లానే టపక్కన రాలిపోయాడు, పెళ్లి కూడా రాలిపోయాడు. ఇంక డీజే పెట్టుకో ఇప్పుడు బాగా మారండియా. ఇస్లాం నిషేధించినటువంటి దేనినైనా సరే నువ్వు నీ లైఫ్లో తెచ్చుకుంటే టెన్షనే. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్ ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్ యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్ వతజవు కుల్లు ذات يمل نملها وترى الناس سكارى وما هم بالسكارى ولكن عذاب الله شديد. మానవులారా అల్లాహ్కు భయపడండి. ఈరోజు నువ్వు నమాజ్కు రాపోయిన అడిగేవాడు ఎవడు లేడు. కుదరదండి నాకంటాడు ఒక నేరుగా. అరే పెద్ద మనిషి వచ్చాడే, పిలుస్తున్నాడే, చెబుతున్నాడే, గౌరవంగా మాట్లాడదాం లేకుండా మీకు పనే బాట అంటాడు ఇంకొక ఆయన. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్, మానవులారా భయపడండి. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్, యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనది. భూకంపం చాలా హృదయ విదారకంగా ఉంటుందండి, మామూలుగా ఉండదు. భూకంపం వచ్చినటువంటి పట్టణాలను చూడండి, కొన్ని పెద్ద పెద్ద భవంతులు పేక మెడల్లో కూలిపోతే కొన్ని వందల వేల శవాలు ఆ బిల్డింగుల కింద పడి నుజ్జు అయిపోతే ఆ యొక్క ఫోర్సులు ఏవైతే వచ్చేసి సైనిక దళాలు తీస్తూ ఉంటే ఒకడు కాలు లేక ఒకడికి తలకాయ లేక అప్పిచ్చైపోయి పప్పు అయిపోయి రక్తసిక్తమైనటువంటి దేహాలతో అసలు భయంకరం ప్రళయం అంటే భూకంపం అంటే. అదేంటి భూకంపం తాత్కాలికంగా ఒక ప్రాంతంలో, కానీ ప్రళయం ఎలాంటిది? ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వఅఖ్రజతిల్ అర్దు అస్కాలహా. ప్రళయ దినం రోజున యావత్తు భూమండలం ఊపివేయబడుతుంది. ఎవ్వడు కూడా మిగిలి ఉండడు. రాయి మీద రాయి పెట్టబడినటువంటి ఏ కట్టడము ఉండదు, ఎంత పెద్ద బిల్డింగ్లు ఉండవు. బుర్జ్ ఖలీఫా కూడా నేలమట్టం. ఏం తప్పించుకుంటావయ్యా నువ్వు? యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్, మానవుడా భయపడు. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్ యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ ప్రళయ దినాన్ని మీరు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పాలు పట్టే తల్లి తన బిడ్డను నేలకేసి కొట్టి పారిపోతుంది, వీడెవడో నాకు తెలియదు అని. వతజవు కుల్లు ذات يمل نملها, గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. భయానకమైనటువంటి స్థితి. వతర الناس سكارى وما هم بالسكارى, ప్రజలు మత్తులో ఉన్నట్టు కనపడతారు కానీ ఎవరు త్రాగి ఉండరు. ఎందుకు? ప్రేమానురాగాలు కలిగినటువంటి ఆ మాతృమూర్తి తన బిడ్డను నేలకేసి కొట్టి పారిపోతుంది. ఎందుకు? గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. ప్రజలు తాగకుండానే ఎందుకు మత్తులో ఊగిసలాడుతారు? వలకిన్ అదాబల్లాహి షదీద్, అల్లాహ్ శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఈరోజు నువ్వు నమాజు చదవకపోయినా ఏమంటల్లా, బొరకాయ వేయకపోయినా ఏమంటల్లా, ఉపవాసాలు ఉండకపోయినా ఏమంటల్లా, మసీదుకు రాకపోయినా ఏమంటల్లా, నువ్వు తాగినా ఏమంటల్లా, తిరిగినా ఏమంటల్లా, ఇలాంటి దురాచారాలను పాటించినా ఏమంటల్లా. ఎందుకంటే సమయం ఇచ్చాడు ఆయన. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము మనిషికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి అన్నాడు. ఆయన వాగ్దానాలను భంగపరిచేటువంటి వాడు కాదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధాలకు వడిగట్టినా మారతాడు నా దాసుడు, నా దగ్గరకు వస్తాడు, నా గృహానికి వస్తాడు అని అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా నువ్వు నా దగ్గరకు రావా అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు అవకాశం ఇస్తున్నాడు. కానీ నువ్వు దుర్వినియోగం చేసుకుంటే, దాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటే, మోకాళ్ళు పోయినా మనలో మార్పు రావడంలా, వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినా మార్పు రావడంలా, పొళ్ళుడిపోయి బుగ్గలన్నీ లొట్టలు పడినా మార్పు రావడంలా. ఏంటైనా నమాజ్కి వచ్చేది? ఒకరోజు నీకు అనిపిస్తుంది అయ్యా నాకు మసీదుకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ నువ్వు మంచంలో ఉండుంటావు, హాస్పిటల్లో బెడ్ మీద పనుకొని ఉంటావు. ఉపయోగం ఏంది సోదరుడా? బతికున్నప్పుడు ఎప్పుడు రాలేదు, నలుగురు మోసుకొచ్చి మసీదుకు తీసుకొస్తారు. ఉపయోగం ఏంటి సోదరులారా? జీవితకాలం నమాజు చదవకుండా నువ్వు చచ్చిపోయిన తర్వాత జనాజా నమాజు పేరుతో నలుగురు తీసుకొచ్చి మసీదుకు వస్తే ఆకాశాల స్వామి ఇష్టపడతాడా? ఇష్టపడతాడా? ఎప్పుడు మార్పు? ఎప్పుడు మనలో చలనం? ఎప్పుడు చైతన్యం? ఎప్పుడు ఎప్పుడు ఈ దుర్వ్యసనాలు ఇంకా దూరం అయిపోతాయి?
అక్రమ సంబంధాలతో సమాజం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి? ఎక్కడ చూసినా వ్యభిచారం, వావి వరుసలు లేవు. జంతువుల కంటే ఘోరంగా సామూహికమైనటువంటి అత్యాచారాలు. ఏ జీవి కూడా పరిపక్వత లేని మరో జీవి మీద వెళ్ళదు. పసి పిల్లల మీద ఈరోజు అత్యాచారాలు, ప్రతి యువకుడి చేతులు అశ్లీల దృశ్యాలు, పాప కార్యాలు, ఉద్రేకాలతో కన్న తల్లి మీద ఆఘాత్యం చేయబడినటువంటి సందర్భాలు. తాగిన మైకంలో కన్న కూతుర్ని మానభంగం చేసిన కన్న తండ్రి వార్తా కథనా విశేషాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇస్లాం మత్తు పదార్థాలను నిషేధించింది. ఏన్నమల్ కమ్రు, నిశ్చయంగా సారాయి నిషేధం చేయబడింది. ఉమ్ముల్ కబాయిస్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సారాయిని ఇది పాపాలకు తల్లి లాంటిది, పుట్ట. సారాయి తాగిన వాడు ఏదైనా చేస్తాడు, ఏదైనా అంటాడు. ఎందుకు? వాడి కేంద్ర నాడీ మండల వ్యవస్థ మొత్తం సమూలంగా నాశనం మొద్దుబారిపోతుంది. అందుకని తాగిన మైకంలో తల్లిని పట్టుకుంటాడు, తాగిన మైకంలో ఏదైనా చేస్తాడు. బహు ప్రమాదం సోదరులారా. ఎన్ని జీవితాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి. కట్టుకున్న భార్య ఏడ్చి 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 ఆ మహానుభావురాలు జీవితం మొత్తం వాడి కింద ఛిద్రమైపోతుంది. నా తండ్రి మారతాడు, నా తండ్రి ఏదైనా తెస్తాడు, నీవు ఉద్ధరిస్తాడు. ఆ తల్లి, ఆ చిన్న పిల్లల యొక్క జీవితాలు దుర్బలమైపోతున్నాయి. సంపాదించినటువంటి డబ్బు ఈరోజు ప్రతిరోజు 500 సంపాదిస్తే 400 తాగుతున్నాడు సోదరులారా. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఏ రోడ్ల పక్కన చూసినా, ఏ స్కూల్ బిల్డింగ్స్లో చూసినా ఖచ్చితంగా 6 గంటలు మొదలుకొని 4 గ్లాసులు, 2 బాటిళ్ళు, 4 మనుషులు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎంతవరకు దిగజారిపోతుంది సమాజం. సారాయి ఎంత ప్రమాదమో చెప్తాను. ఒక సంఘటన గురించి. ఒక దైవదాసుడు వెళుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ఇంట్లోకి ఆహ్వానించింది. ఏదో సహాయం చేద్దామన్న ఉద్దేశంతో మంచివాడే దాసుడు పాపం. వెళ్ళాడు లోనికి వెళ్ళింది, ఇంకా లోనికి వెళ్ళిపోయింది. చివరికి గడియ పెట్టేసింది. తన పాపపు కోరిక తీర్చమని అడిగింది. పసిపిల్లవాడున్నాడు, సారాయి బుడ్డుంది. ఇప్పుడు నా కోరికైనా తీర్చాలి, లేదు ఈ బిడ్డనైనా సంహరించాలి, లేదు ఈ సారాయి బుడ్డైనా తాగాలి. ఆప్షన్ ఇది. లేకపోతే గోల చేస్తాను. డబల్ టంగండు జారుతుండండి. ఎంతకైనా ప్రమాదమే. అబ్బో మీసాలు వేలేస్తుంటాడు. నేను ఇప్పుడు అనుకున్నా 30 సంవత్సరాల బట్టి అంటాడు. చెట్టుకి కాయబడిన రోజునే నేల రాలదు సోదరులారా. పాపం పండిన రోజున నీ జీవితం శరమ గీతమే. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాహిషా వ సా సబీలా. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. నీ జీవితాన్ని అంతం చేస్తుంది. కుటుంబ వ్యవస్థలు, విలువలు మంట కలుపుతాది. సరే, ఈ దాసుడు ఏం చేశాడు? వ్యభిచారం ఘోరమైన పాపం. ఆ బిడ్డను చంపితే నరహత్య, ఇంకా ఘోరం. సారాయే కదా, ఇది తాగితే నన్ను ఏమనదు, విడిచిపెడుతుంది అని చెప్పేసి సారాయి తాగాడు. తాగిన తర్వాత మత్తులో కామవాంఛకు గురైపోయి ఆ స్త్రీతో పాపకార్యానికి ఒడిగట్టాడు. సాక్షిగా ఉంటాడు అనేటువంటి సాకుతో ఆ పిల్లవాడిని చంపాడు. అంటే సారాయి ప్రతి పాపాన్ని ఈజీగా చేయిస్తుంది. సారాయి నుండి దూరంగా ఉండండి. సాధారణంగా మనం ఏమంటాము? ముస్లింలు ఎవరు వచ్చి, అబ్బాయి మీరు పంది మాంసం తింటారు? సాయిబుల్రా, మేము ముస్లిమ్స్. ఎంటకలు మొత్తం నిక్కర పడుచుకుంటాయి. పంది మాంసం ఆరామైతే క్యావజీ ఆమె కింజర్ కా గోష్ కాతే సువర్ కా గోష్ నే, ఆమె ముసల్మానా? అయ్యా, ఏ అల్లా తాలా పంది మాంసాన్ని హరాం చేశాడో అదే అల్లా సుబ్హానహు వ తఆలా సారాయిని కూడా హరాం చేశాడు. పంది మాంసం తిన్నా సారాయి తాగిన రెండు ఒకటే. చాలామంది అనుకుంటారు ఏం జస్ట్ ఎప్పుడు తాగడండి మనోడు, ఇప్పుడన్నా వారానికి ఒకసారి. అది కూడా లేదు. 4 ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు రోజు కలవరు. ఎప్పుడన్నా ఒక ఫంక్షన్కి వెళ్తే వీళ్ళు రోజు ఫంక్షన్కి వెళ్తారు, రోజు కలుస్తారు. వాడు 24 గంటలు ఆన్లైన్లో ఉంటాడు. జాగ్రత్త. పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు పిల్లగాడు వాడి యొక్క అలవాట్లు, వాడి యొక్క స్థితిగతులు, వాడి యొక్క విధి విధానాలు ఆలోచించండి. ఎందుకంటే రాబోయే తరాలు సోదరులారా, తప్పు చేయని వాడు ఎవడు లేడు. మారండి. సారాయి, వ్యభిచారము ఘోరమైనటువంటి విషయాలు.
సమూలంగా ఇస్లాం దీన్ని తుడిచివేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనా నగరంలో హరామని చెప్పారో సారాయి కాలువలో పారేశారు. నేటికి కూడా అల్హమ్దులిల్లాహ్ అక్కడ నిషేధం. సారాయి అన్నది చుక్క కూడా లేదు అల్హమ్దులిల్లాహ్. ఎందుకు ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన సమాజం. ఇక్కడ సుఖంగా ఉండాలి, అక్కడ సుఖంగా ఉండాలి. లేదు, రెండు చోట్ల నష్టపోతాము. ఎవడికి పనికిరాడు. అతి భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటిది నరకం. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మఆబా లబిసీన ఫీహా అహకాబా. నిశ్చయంగా నరకం ఒక మాట నీ కోసం సిద్ధంగా ఉంది. ఏ విధంగా పొదవెనక పెద్ద పులి తోడేలను జింకను వేటాడటం కోసం అవాంతంగా దూకుతుందో, నీ పాపాలతో కూడిన జీవితం మరణంతో ముగియగానే నరకం నిన్ను కబళిస్తుంది అన్నాడు. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్వాగీన మఆబా. అక్కడ త్రాగడానికి నీళ్లు ఉండదు, నిలవడానికి నీడ ఉండదు, తినడానికి తిండి ఉండదు. ఆకలితో వేదనతో ఏడుస్తూ ఉంటే ఆకలి 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 అంటే ముళ్ళు కలిగినటువంటి జెక్కోం పండును తీసుకొచ్చి ఇస్తారు. ఆకలి తట్టుకోలేక తిన్నప్పుడు ఆ ముళ్ళు కలిగినటువంటి జెక్కోం లోనికి పోదు, బయటికి రాదు, గొంతులు ఇరుక్కుంటుంది. దాహం దాహం ఏడుస్తూ ఉంటాడు. సలసలా కాగేటువంటి ఆ చలమ నీరు చీము నెత్తురు తీసుకువచ్చినప్పుడు ఆ దుర్గంధభరితమైనటువంటి వాసన బరాయించలేక పారిపోతుంటే దైవదూతులు ఇనప గదలతో వాడి డిప్పను వలగొట్టి పైన పోస్తే శరీరం మొత్తం ఊడిపోయి రాలిపోయి కింద కారిపోతుంది. సోదరులారా, అంత తేలిక తప్పించుకుంటావా? రేపేం చూతో సమాధానం ఆయన దగ్గర. యుగ యుగాలు ఒక రోజుతో ముగిసే ప్రక్రియ కాదు ఇది. ఇస్తిమా ఈరోజు ఇంకో పావు గంటలో అయిపోతుంది. మేమందరం వెళ్ళిపోతాము. వాళ్ళు అట్టానే చెబుతారులే బాయ్ అంటాడు ఒక ఆయన వచ్చి. చూసారా, వాడే మొదటి జవాబుదారి. వాళ్ళు అట్టానే చెబుతారులే, వాళ్ళు వేరు మనం వేరు. మనం ఎప్పటి నుంచి చేసుకుంటా వస్తున్నాము. శైతాన్ ఇన్న శైతాన లకుమ్ అదువ్వుం ముబీన్. శైతాను మీ యొక్క ఆగర్భ శత్రువు. దాని నుంచి దూరంగా ఉండండి. వాడు మిమ్మల్ని నరకం వైపుకే పిలుచుకుని వెళ్తాడు. త్రాగు, తినము, ఎంజాయ్ చేయి, తినము, త్రాగము, సుఖించము, అనుభవించము. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రప్పించోడా? ఇప్పుడే యవ్వనంలో ఉండవు, ముసలోడు అయిపోతావు. ఇప్పుడే తాగు, ఇప్పుడే అనుభవించు. ఇంకెప్పుడు చేస్తావు? ఏం చేస్తావు? ఎంతమంది చచ్చిపోతున్నారు ఇప్పుడు? ఏంటి అనుభవించేది? దైవ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తే అంతకంటే లోకంలో పెద్ద కోటీశ్వరుడు కూడా బతకడు సోదరుడారా ఈ జీవితం. ఎందుకు? ప్రతిదానికి సంతృప్తి. అల్హమ్దులిల్లాహ్. ప్రతి సందర్భంలో అల్హమ్దులిల్లాహ్ ఇలా కుల్లి హాల్. నాకేది ఇచ్చినా సంతోషమే. ఎందుకు? నాకు ఆయన ఆదేశాల ప్రకారమే ఉన్నాను. ఆయనే నాకు ఇస్తాడు, ఆయనే తీసుకుంటాడు. వతుఇజ్జు మన్ తషావు వతుజిల్లు మన్ తషావు బియదికల్ ఖైర్. అధికారాలు ఇచ్చిన, అధికారాలు తీసుకున్న, గౌరవమైన, అగౌరవమైన, కలిమైన, లేమైన, లాభమైన, నష్టమైన, రోగమైన, ఆరోగ్యమైన అల్లా నీవే నా కర్తవు. ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఆయన్ని విడిచిపెట్టినవాడు, వేరే వారిని ఆశ్రయించిన వాడు ఇహపరాల్లో వైఫల్యానికి గురవుతాడు. భయంకరమైన వేదనతో కూడినటువంటి నరకం. ఆ రోజున మనిషి అంటాడు, అయ్యా నాకు బదులుగా వీళ్ళందరినీ తీసుకో, నా భార్య బిడ్డలు నరకం లేయి, నా అన్నదమ్ములు నరకం లేయి, నన్ను కాపాడు. కల్లా ఇన్నహా లదా నజ్జాతల్ లిశ్శవా తదఊ మన్ అద్బర వతవల్లా. కాదు, ఒకరిని బదులుగా ఇంకొకరిని నరకంలో వేయటం జరగదు. భార్య పుణ్యం భార్యదే, భర్త పుణ్యం భర్తదే, తండ్రిది తల్లిది తల్లిదే, అన్నకి తమ్ముడికి ఏ సంబంధం లేదు. ఎవరు చేసుకున్న కర్మలు వారికే. తలను, అందులో ఉన్న మెదడును కూడా కరగదీసేటువంటి నరకంలోనికి ప్రవేశించు. ఏం చెబుతామంటే కథలుగా అనుకున్నావా? పెట్ట కథలో కట్టకథలో అనుకున్నావా? నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి నీతో చెప్పినటువంటి ప్రవచనాలు సోదరులారా ఖురాన్ అంటే. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను 23 సంవత్సరాల అతి కఠినమైనటువంటి జీవితాన్ని గడిపారు సోదరులారా ప్రపంచ మానవాళి కోసం. నా అన్న వాళ్లే కాదు, పొమ్మంటే బంధువులే, రా బంధువులై పీక్కొని తింటే 23 సంవత్సరాలు తనను సంపాలని, సంహరించాలని చూస్తే చివరికి మక్కాని విడిచిపెట్టి మదీనాకి వలస వెళ్లాల్సి వచ్చింది. జీవితాన్ని సర్వస్వంగా అన్ని విషయాలను త్యాగం చేసి అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి పూరిపాకాల్లో నివసించి ఖర్జూరపు చాపల మీద పొనుకొని
ఆయన పొట్టు వస్త్రాలను ధరించలేదు, బంగారు కంకణాలను ధరించలేదు, పెద్ద పెద్ద సింహాసనాల మీద కిరీటాలు పెట్టుకుని కూర్చోలేదు. సోదరులారా, ఉమ్మత్ కోసం ఆయన చేసిన త్యాగాలు, ఆయన సహాబాలు పడినటువంటి కష్టాలు లోక చరిత్రలో చిరస్మరణీయం. సోదరులారా, ఎవరికి తెలుసు? ఈరోజు ప్రతి హీరో గురి పేరు తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడి పేరు తెలుసు, ప్రతి క్రికెటర్ పేరు తెలుసు, కానీ మన కోసం జీవితాలను త్యాగం చేసిన ఆ సహాబాల పేర్లు ఎవరికైనా తెలుసా? ఇంకెప్పుడు సోదరులారా మారేది? సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా మరో సందర్భంలో మరికొన్ని విషయాలతో ఇన్షాల్లా మనం, ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పారు ముందే, ఈ గడ్డ చేసుకున్న పుణ్యం అల్హమ్దులిల్లా, ఇక్కడ పెద్ద మనుషులు చేసినటువంటి కృషి అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి కృషిని స్వీకరించుగాక. ఈ గ్రామంలో ఎవరైతే ఈ సమావేశంలో హాజరయ్యారో పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరిపై తన కారుణ్యామృతాన్ని కురిపించుగాక. ఇక్కడ తౌహీద్, ఆ సృష్టికర్త అల్లాహ్ను ఆరాధించేటువంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉద్భవింపజేయుగాక. అందరికీ హిదాయతుని ప్రసాదించుగాక. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరు అప్పులతో నష్టాలలో ఉన్నారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆర్థికాభివృద్ధిని ప్రసాదించుగాక. అనారోగ్యంతో బాధపడే వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అల్లాహ్ వారికి ఉద్యోగాలను ప్రసాదించుగాక. అల్లాహ్ అన్ని రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల నుండి కాపాడుగాక. ఆయన ధర్మం వైపునకు, ఆయన గృహం వైపునకు, ఆయన ఆరాధన వైపుకు 5 పూట్ల నమాజ్ చదివేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సమాధి బాధల నుండి కాపాడుగాక. నరకమని అగ్నిగుండం నుండి కాపాడుగాక. స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ ఆమీన్ సుమ రబ్బక రబ్బుల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.